కంచగచ్చిబౌలి భూముల వివాదంలో కోర్టు తీర్పులను బీఆర్ఎస్ బీజేపీ అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ఆ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. అవి సర్కార్ పోరంబోకు భూములే అని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉందని చెప్పారు ఆయన. ఆ భూములపై బీఆర్ఎస్ బీజేపీకి మాట్లాడే హక్కు లేదంటున్న సామ రామ్మోహన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ పవన్ ఫేస్ టు ఫేస్. గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములేనంటూ అటు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్లు అంటుంటే, ప్రభుత్వానికి చెందిన భూములే, వాటిని న్యాయపరంగా వాటిని దక్కించుకున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు ఆ భూములు ఎవరికి చెందుతాయి, ఆ భూముల వివాదం ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కంచగచ్చిబౌలి భూముల వివాదం రోజు రోజుకు పెరుగుతుంది. అవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములేనని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, బీజేపీ చెప్తుంది. కేసీఆరే స్వయంగా న్యాయ పోరాటం చేసి ఆ భూముల్ని కాపాడారని కూడా కవిత సోషల్ మీడియా వేదికగా అంటుంది. మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏంటిది? ఈ రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ పిల్లల మెదడులోకి ఏం నూకినాయనంటే, ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే, ఈ ప్రభుత్వం మీద లాక్కుంటుంది అనేటటువంటి ఒక అబద్ధాన్ని పదే పదే వాళ్ళకి చెప్పి పాపం రోడ్ల మీదకి తీసుకొని వచ్చారు వాళ్ళని. అయితే అసలు వాస్తవం ఏంటిది అంటే, ఇదే బీజేపీ నేతల్లో వన్ ఆఫ్ ద ఎంపీ అయినటువంటి ఒక రఘునందన్ గారిని, అడ్వకేటే కదా, ఆయనను బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పాను ఇది ఎవరి భూములో. ఎందుకు మన రాజకీయాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకోవాలనడం వీళ్ళ వైఖరే అది కదా. ఇది చాలా స్పష్టంగా 2003 అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఉంటున్నప్పుడు ఆ రోజు అవసరాల మేరకి ఆయన మరి ఒక స్పోర్ట్స్ ఎంటిటీకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒక కంపెనీ ఏంటిది, ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీకి 400 ఎకరాలు ప్రతిపాదన చేసిండు. ఏమని అని అంటే, టోటల్ హెచ్సియుకించి ఆయన ఎక్కడైతే ఇద్దామనుకుండో ఆ ల్యాండ్ హెచ్సియు కింద ఉంది కాబట్టి అది హెచ్సియు నుంచి ఆయన తీసుకొని ప్రభుత్వంకి సంబంధించినటువంటి భూమి హెచ్సియుకి ఇచ్చేటటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే అంటామో, నాకు పలానా కాడ భూమి కావాలి, మీరు నాకు ఈ భూమి ఇవ్వండి, నేను ఆల్టర్నేటివ్గా మీకు వేరే సర్వే నెంబర్లో వేరే భూమి ఇస్తాం అనేటటువంటి ప్రతిపాదన జరిగింది. అయితే 2004 ఫిబ్రవరి 3 రోజు ఇవి అధికారిక పత్రాలు ఇక నేను మీకు చూపిస్తున్నా. యూనివర్సిటీ పిల్లలందరూ ఏమనుకుంటున్నారు అనంటే, ఈ 400 ఎకరాలు ఏదైతే ఈరోజు కొట్లాట అంతా జరుగుతుందో ఆ విషయానికి మనం వచ్చేదానికంటే ముంగట 3 ఫిబ్రవరి 2004 రోజు సర్వే నంబర్ 25 కంచగచ్చిబౌలిలో హెచ్సియుకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఆ రోజు 534 ఎకరాల 28 గుంటలు రాష్ట్ర ప్రభుత్వానికి పంచనామా మీదకించి పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి కాగితం ఇది. వాళ్ళు మనకిచ్చినందుకు ఇన్ ఎక్స్చేంజ్ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సర్వే నంబర్ 36, 37లో 397 ఎకరాల 16 గుంటల జాగా మనం వాళ్ళకి ఇచ్చినటువంటిది. అంటే 2004లోనే ప్రభుత్వానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మధ్యలో కూడా ఒప్పందంలో భాగంగా ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది జరిగిపోయింది. ఇప్పుడు అదే రిజిస్ట్రార్ ఈ భూములన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవే, నేను ఎక్కడ కూడా సంతకం చేయలేదు అంటూ మొన్న ఒక రీజాయిండర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని ఎలా చూడాలి? ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు అంతకుముందు సర్వే జరిగినప్పుడు వాళ్ళే సంతకాలు పెట్టారని మీరు చెప్తున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపిస్తున్నారు, కానీ ఎందుకు యూనివర్సిటీ అధికారులు మాట మారుస్తున్నారని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నా, మొన్న ప్రెస్ రిలీజ్ చేసినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో ఈ భూములు మావేని ఎక్కడ లేవు, వాళ్ళు ఏం ఆ మాట అంటలేరు. ఆ భూములు వాళ్ళవి కావని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ కూడా చెప్తారు. నిన్ననే మీడియా ముఖంగా కొంతమంది స్టూడెంట్స్ మరి మేము పోయి మా మేనేజ్మెంట్ని అడిగితే ఎస్ మనం అది ట్రై చేసినాం కానీ మనం ఓడిపోయినామని చెప్పినటువంటిది మీడియా ముఖంగా స్టూడెంట్స్ చెప్పారు. అంటే వాస్తవం కొంతమంది పిల్లలకి వారి యొక్క మేనేజ్మెంట్ చెప్పుడు కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. 534 ఎకరాల 28 గుంటలు ప్రభుత్వం ఆ రోజు తీసుకుంది కదా. తీసుకున్న దాంట్లో 2004లో ఐఎంజీ అకాడమిక్స్కి సంబంధించినటువంటి దానికి ఇచ్చినాం కదా. పంచనామా చేసిన తర్వాత దాని తర్వాత ఐఎంజీకి సంబంధించినటువంటి కంపెనీకి ఇచ్చి 400 ఎకరాలు ఇచ్చారు. మరి మిగతా 134 ఎకరాలు 28 గుంటలు ఉండాలి కదా, 500 చిల్లర ఎకరాలు కదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, అదేమో టీజీ ఎన్జిఓస్కి ఇచ్చారు. సో మొత్తం ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో 400 ఎకరాలు ఒక ప్రైవేట్ కంపెనీకి,
తర్వాత 134 ఎకరాల 28 గుంటలు టీజీ ఎన్జిఓస్కి ఇచ్చారు. అంటే అప్పుడు ఏపీకి సంబంధించిన, ఈరోజు టీజీ ఎన్జిఓస్కి సంబంధించినటువంటి దానికి ఇచ్చిండ్రు. ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం మారింది. అప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చింది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2006 దాకా చూసి ఏ ప్రతిపాదన మీదకించి అయితే 2004లో పలానా కంపెనీకి ఇచ్చిండ్రో ఆ కంపెనీ 2 సంవత్సరాల తర్వాత కూడా ఎట్లాంటిది ల్యాండ్ చేయలే అనమాట. ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వ భూమి తీసుకుందో ఆ పనులు ప్రారంభించకపోయేసరికి మరి ఆ రోజుటికే వాళ్ళకి 400 ఎకరాలు కేటాయింపు అని అందరూ అంటారు. సేల్ డీడ్ చేసిర్రు, ఆ రోజుటికే సేల్ డీడ్లు చేసిర్రు, సేల్ డీడ్లు చేసిర్రు. మరి అంతా కాస్ట్లీ ల్యాండ్, మరి ఏ పనులు కూడా చేయకుండా అప్పనంగా అప్పచెప్పేటటువంటి దానికి మనం వ్యతిరేకం అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సర్కారు ఆ సేల్ డీడ్లని క్యాన్సిల్ చేసింది. అది చట్టం బాజాప్తా అసెంబ్లీలో చర్చల తర్వాత చట్టం తీసుకొని వచ్చి మరీ క్యాన్సిల్ చేసింది. ఈ ఛాలెంజ్ని మనం ఏదైతే క్యాన్సిల్ చేసినామో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ ప్రైవేట్ కంపెనీ అడుగుకోడు కదా, అక్కడ హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు పోతే 2006 నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న 2024 దాకా కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. అంటే ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత రోషయ్య గారు, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా కోర్టులో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్లాడిన అటువంటి అంశము. అయితే కవిత గారు చెప్పేటటువంటి దాంట్లో ఆమెనే స్పష్టతనివ్వాలి. కావాలని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే లిక్కర్ కుంభకోణం అంతా ఈజీగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటే అట్లా కుదరదు కదా, అది కూడా దొరికినావు కదా లాస్ట్కి వస్తే. సో మీ నాయన గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు తెలంగాణ హైకోర్టులో కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఈ 400 ఎకరాలకు సంబంధించి కోర్టులో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్లాడిండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని కొట్లాడిండా? దీనికి కవిత గారు జవాబు చెప్పాలి. అలా నాయన ముఖ్యమంత్రి లెక్క ఉండి ఎవరి భూమి ఇది అని చెప్పి కొట్లాడిండు? ఇప్పుడు కోర్టు అయితే చాలా స్పష్టంగా తీర్పిచ్చింది, ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందుతుంది. అయినా కూడా వీళ్ళందరూ కూడా కోర్టు చెప్పినప్పటికి కూడా ఎందుకు ఇటువంటి రాజకీయ వివాదాన్ని రేపుతున్నారని మీరు భావిస్తున్నారు? ఒకటే రాజకీయం చేయాలంతే. కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానంతో ముందుకు పోతే కాళ్ళలో కట్టెలు పెట్టాలి, అడ్డం అంటే దొడ్డంగా మాట్లాడాలి, అసలు అర్థం పర్థం లేకుండా విమర్శలు చేయాలి, ప్రజల్ని పక్కదారి పట్టించాలి. కాంగ్రెస్ పార్టీని ఏదో భూతద్దంలా ఒక దయ్యం లెక్క చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి చిల్లర కుట్రలు మొత్తం చేస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు మీ పార్టీలో కూడా ఉన్నారు, మీకు కూడా లీగల్ సెల్స్ ఉన్నాయి. మీ వకీళ్ళని అడిగి ఈ డాక్యుమెంట్లు ముంగట పెడితే ఎవరిది అని చెప్పి కోర్టుని తప్పుపడుతుర్రా మీరు? కోర్టు ఇచ్చిన నిర్ణయం, హైకోర్టే కాదు ఆ ప్రైవేట్ వాడు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా పోయిండు. ఆ సుప్రీంకోర్టులో కూడా మనం కొట్లాడినాం. సుప్రీంకోర్టులో కూడా కొట్లాడితే అది ప్రభుత్వానికి ఫేవర్లో వచ్చినప్పుడు, ప్రభుత్వ భూమి అయినప్పుడు అది యూనివర్సిటీ ల్యాండ్ ఎట్లయితుందండి? మీరు నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మీ ల్యాండ్ ఆడనే ఉంది, నేనేమో నాకు ఇచ్చినటువంటి ల్యాండ్ వేరేవానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారినాయి. ఇది కొట్లాట పంచాయతీలు అవుతా ఉంది. ఇది మళ్ళీ అయిపోయినాక ఇది నాకు వస్తుంది కానీ యూనివర్సిటీకి ఎట్లా వస్తుంది? నీకు ఇన్ని ఎక్స్చేంజ్ వేరే కాడ ఇచ్చిన కదా. సింపుల్ కాన్సెప్ట్. సో యూనివర్సిటీ పిల్లలు బయటికి వచ్చి కొట్లాడుతున్నటువంటి దాంట్లో ఒక అబద్ధాన్ని నమ్మి ఏవైతే 400 ఎకరాలు సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలిలో యూనివర్సిటీ అని చెప్పి అనుకుంటున్నారో అది యూనివర్సిటీ ల్యాండ్ కానే కాదు. అండ్ ఇంకొక విషయం కూడా, ఏవైతే పీకాక్ లేక్, బఫెలో లేక్ అని చెప్పి మీరు అభద్రతకి లోనవుతుర్రో, ఇవన్నీ కూడా మరుగున పడిపోతాయి అనేటటువంటిది అనుకుంటుర్రో, అన్యాక్రాంతం అయిపోతాయి అనుకుంటుర్రో, ఈ 400 ఎకరాలు సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలిలో అసలు వాటర్ బాడీస్ లేవు. మేము ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాము. అంతేకాదు రాక్ ఫార్మేషన్స్ అని చెప్పి మష్రూమ్ రాక్స్, ఈ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటిది ఏదైతే టీజీఐఐసికి సంబంధించినటువంటి ఆక్షన్ ప్రతిపాదనతో ముందుకు పోతూ ఉందో దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఆ ప్లానింగ్లో కూడా ఈ రాక్ ఫార్మేషన్స్ అన్నిటిని కూడా ప్రిజర్వ్ చేస్తూ దాని చుట్టుముట్టు ల్యాండ్స్కేపింగ్స్తో దాన్ని భద్రంగా పెట్టుకొని మిగతా ఉంటున్నటువంటి జాగా మాత్రమే మన యొక్క ప్రతిపాదనలో ఆక్షన్లకు పోతున్నాయి తప్ప వాటిని డ్యామేజ్ చేయడం కానీ ఆక్షన్లో ఎక్కడో అన్యక్రాంతం పోయేటటువంటి అంశాలు లేవు. ఇది చాలా స్పష్టంగా మా ప్రభుత్వము నిన్న. చివరిగా ఒక ప్రశ్న, బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా ఇటీవల ఒక వ్యాఖ్య చేశారు, ఇదంతా కూడా అటవీ శాఖకు చెందిన భూమి, దాన్ని ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మివేస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీనిపైన మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఒక అటవీ శాఖ భూమను, హెచ్సియుకి చెందిన భూమనే వాళ్ళు అంటున్నారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు, దాన్ని మీరేమంటారు? బండి సంజయ్ అనేటువంటి మాటలు గిట్ట నమ్మితే అందులో డైనోసార్లు తిరుగుతుంటాయి అని కూడా చెప్తాడు. వినేటోడు ఉంటే అందులో డైనోసార్లు తిరిగిపోయిన చరిత్ర ఉందని కూడా చెప్తాడు. ఎందుకు అనంటే బండి సంజయ్ దృష్టిలో ప్రజలందరూ తెలివి తక్కువ అనుకుంటాడు ఆయన.
ఎవడు చదువుకోలేదు అనుకుంటాడు. అటవీ ప్రాంతం అంటే రెవెన్యూ రికార్డులలో అటవీ ప్రాంతం అయి ఉండాలి కదా. కానీ నేను ఒకటి చూపిస్తాడు, బండి సంజయ్ గారికి జ్ఞానోదయం కావాలి, ఇట్లాంటి పచ్చబద్దాలు మాట్లాడొద్దు. మొన్న పార్లమెంట్ సెషన్స్లో జరిగినటువంటి దాంట్లో ఒక ప్రశ్న లేవనెత్తినటువంటి దానికి అసలు గత 10 సంవత్సరాల్లో రెవెన్యూ రికార్డుల పరంగా కూడా అటవీకి సంబంధించినటువంటి జీవరాశులు, పులులు అనుకోరి, ఇంకోటి ఏమైనా వైల్డ్ యానిమల్స్ అనుకోరి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనుకోరి, ఇంకోటి ఏమైనా అనుకోరి, అటవీ ప్రాంతాలు గత 10 సంవత్సరాల్లో ఎన్ని అన్యాక్రాంతమైనవి, ఎన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ అదర్ బిజినెసెస్ కన్వర్ట్ చేసిర్రు అని పార్లమెంట్లో అడిగినటువంటి దానికి అధికారికంగా పార్లమెంట్ ఇచ్చిన, అంటే మీ పార్టీ ఇచ్చినటువంటి జవాబు ఏందో తెలుసా? 1734 స్క్వేర్ కిలోమీటర్స్, ఎకరాలు కాదు ఇది, స్క్వేర్ కిలోమీటర్స్. అంటే పచ్చటి అడవులు, ప్రభుత్వ రికార్డులలో ఇవి అడవి అంటే దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పినటువంటి వాటిని కూడా మీరు వదిలిపెట్టకుండా 1734 స్క్వేర్ కిలోమీటర్లు అడవిని ఈరోజు మొత్తం కూడా అన్యాక్రాంతం చేసిర్రు. కార్పొరేట్లకు అప్పనంగా దోచిపెట్టిర్రు. ప్రాజెక్టుల పేరు మీద చెట్లను మొత్తం ఎడాపడా నరికి పడేసేసిర్రు. పర్యావరణ చట్టాన్ని మొత్తం తుంగలో తొక్కిర్రు. అసలు ఎవడు కూడా పట్టించుకున్న పాపన వాళ్ళు ఇవన్నీ పక్కకి వేసేరు. ఇక్కడ ఉంటున్నటువంటి రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఆ సర్వే నంబర్ 25 కంచగాచిబౌలిలో ఉంటున్నటువంటి భూములు పూరంబోకు భూములు అనేటటువంటిది కంచ అస్తబల్ పూరంబోకు సర్కారీ అని చెప్పి రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. బండి సంజయ్ గారు, మీరు ఒక కేంద్ర మంత్రి, మీ లీగల్ సెల్ అడ్వకేట్ని ఓని పిలిపించుకొని చెప్పినా కూడా పాతవి పానీలు మీరు తీసినా మీకు అలా బయటకు వచ్చేటటువంటిది, ఇదేం దాచుకునేటటువంటిది కాదు. కానీ నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే మాత్రం అడ్డంగా దొరికిపోతారు మీరు. కానీ మేము అనేది ఒకటే చెప్తాం, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, అది యూనివర్సిటీ ల్యాండ్ కాదు. అండ్ ఇంకొకటి, ఆడ వీళ్ళందరూ అనేటటువంటిది ఏంటి అని అంటే ఆ లేక్స్ పోతాయి, తర్వాత రాక్స్ ఫార్మేషన్స్ పోతాయి అని. అట్లాంటిది ఏది కూడా లేదు. ఆ వాటర్ బాడీస్ పీకాక్ లేక్ అయినా బఫెలో లేక్ అయినా వాటి ఇది అసలు దీంట్లోకి 400 ఎకరాలకి డిమార్కేషన్లో లేనే లేదు కాబట్టి వాటిని టచ్ చేసే ముచ్చటనే లేదు. ఈ రాక్ ఫార్మేషన్స్ని కూడా ప్రభుత్వం కాపాడుతుంది అని చెప్పి మాట కూడా ఇచ్చినాం. తద్వారా దాని మీదకించి ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. కానీ దేశవ్యాప్తంగా సూక్తులు చెప్పదలుచుకున్నటువంటి బీజేపీ వాళ్ళు తర్వాత భూములు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి జంతర్ మంతర్ దాకా పోదామని చెప్పిన వాళ్ళు పోయి వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు మొత్తం కొట్లాడుతున్నటువంటి దానిక మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకనంటే ఒక బిఎస్ఎన్ఎల్ తీసుకున్నా, ఒక పోర్ట్స్ నుంచి ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఏ అంశాలు తీసుకున్నా ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా అడ్డికి పావుసేరు అమ్ముకుంటా, అసలు భూములకి అనేటటువంటి విలువనే లేకుండా ప్రైవేట్ ఓన్కి అంట చెప్తున్నటువంటి వీళ్ళ యొక్క విధానాలని ఈరోజు మరి కేంద్రంలో ఉంటున్నట్టు మీ పార్టీ వాళ్ళని ఎందుకు ఎండగట్టారండి? ఇక్కడ ఏబీవీ ఇప్పుడు బయటికి వచ్చేసేసి మేము ప్రభుత్వ భూములకు వ్యతిరేకంగా అమ్మొద్దు అని అంటే, మరి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్ముతుంటే మీ ఆర్గనైజేషన్కి సంబంధించిన బీజేపీ దానికోసం రోడ్ల మీదకి ఎందుకు ఎక్కారు? కేవలం విద్యార్థుల్లో రాజకీయాలని లేపి విద్యార్థుల్లో ఒక డిఫరెన్సెస్ తీసుకొని వచ్చేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ అయినా, అసలు ప్రభుత్వ భూమి అని చెప్పి ఇన్ని 10 ఏళ్ళు కొట్లాడి ఈరోజు రాజకీయాల కోసం మాత్రమే హెచ్ఈ భూమి అని చెప్పేటటువంటి బీఆర్ఎస్కైనా కొంచెమైనా ఇంగితంతో సిగ్గుపడుతూ మీరు వాస్తవాలతో ప్రజల ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. మేము అక్కడ ఎట్లాంటి అటవీ శాఖకి సంబంధించిన భూములు లేనే లేవు. రెవెన్యూ రికార్డుల పరంగా అవి పూరంబోకు భూములు. అంటే అక్కడ ఏవో పెద్ద పెద్ద చెట్లు పార్లమెంట్ కట్టిర్రు ఢిల్లీలో. 70 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైన ఉన్న చెట్లను కూడా కొట్టిర్రు పవన్ గారు. వీళ్ళు 70 నుంచి 110 సంవత్సరాలు 120 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లను తీసేసారు. ఢిల్లీలో ఇంతకంటే ఎక్కువ పొల్యూషన్ ఉంది కదా. ఉన్న చెట్లను కాపాడాల్సినటువంటి వీళ్ళే అనవసరంగా కొత్త పార్లమెంట్కి, పాత పార్లమెంట్ ఉంది బాగానే ఉంది, అది దాన్ని కూల్చాల్సినటువంటిదో మార్చాల్సినటువంటిదో అవసరమే లేదు. దాన్ని అట్లనే పెట్టి కొత్త పార్లమెంట్కి పోయారు. పాత చెట్లను మొత్తం తీసేసి సూక్తులు చెప్పే పరిస్థితులలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదు. రేపొద్దున ఐటీ సెక్టార్ ఇడికి రాబోతుంది. బ్రహ్మాండంగా మల్టీపర్పస్ జోన్లకి ఇది డెవలప్ అవుతుంది. ఆకాశ హార్యాలు వస్తాయి, ఐటీ డెవలప్మెంట్ అవుతుంది, రికరింగ్ ఇన్కమ్ కూడా ప్రభుత్వానికి రాబోతుంది. ఆక్షన్ చేస్తే తెలంగాణ సర్కార్కే పైసలు వస్తున్నాయి. లక్షలాది ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించబోతుంది. ప్రతి సంవత్సరం కూడా పన్నుల రూపకంగా ప్రభుత్వానికి ఆందాన్ వచ్చేటటువంటి యొక్క ఆలోచనని పూరంబోకు ల్యాండ్లు మాత్రమే పోతున్నాయి తప్ప వేరేది కాదు. ఇది అందరూ కూడా హర్షించేటటువంటి వ్యవహారం. తప్పులు తడకలుగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మిన బీజేపీ అట్లనే 10 ఏళ్లుగా ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలన్న సోయలేని బీఆర్ఎస్ కేవలం విద్యార్థుల్ని రాజకీయంగా రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాయంటూ అటు సామ రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో పవన్ కుమార్, హైదరాబాద్.